షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఇద్దరి మీద ఎటువంటి రిమాండ్ అడగకుండా ఏదో పీటీ వారెంట్ వేరే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 2019లో కేసు అని 2024లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసులో ముద్దాయిలుగా వాళ్ళని ఏమి జాయిన్ చేయలేదు. జాయిన్ చేయకుండానే వాళ్ళు ముద్దాయిలు అని చెప్పేసి కోర్టు వారు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తీసుకున్నారు. ఇట్ ఈస్ అసలు చట్ట ప్రకారం ఫాలో అవ్వాల్సిన ఒక్క ప్రావిజన్ ఫాలో అవ్వట్లేదు. లేటెస్ట్ గా విహాన్ అని సుప్రీంకోర్టులో ముద్దాయికి అతని మీద ఉన్న నేరాలు ఏంటో తెలియజేయకుండా ఏదైనా జైలు ఇస్తే అసలు రిమాండ్ కానీ రిమాండ్ రిపోర్ట్ కానీ ఇలాంటి అతను జైలుకి పంపిన కేసులో కూడా అవన్నీ కొట్టేశారు. మొన్న 7/2/2025 సుప్రీంకోర్టు వారు అలాంటి జడ్జిమెంట్లు ఉన్నా కూడా వాటిని అన్ని పట్టించుకోకుండా మోనోపోలీ హై హ్యాండెడ్ గా స్టేట్ లో ఒక్కటే పోలీసు లాగా చేస్తున్నారు. జడ్జి గారు ఎలాంటి తీర్పు జడ్జి ఇచ్చిన తీర్పు నాకు ఒక రకంగా అనిపించవచ్చు, కానీ దాని మీద మనం కామెంట్ చేయకూడదు. ఓకే సార్, అంటే ఏ కేసుకు సంబంధించి ఇక్కడికి ఈ రోజు వంశీ గారు ఏదో ఆయన ఎలక్షన్ లో దొంగ పట్టాలు పంచారంటే ఎలక్షన్ లో దొంగ పట్టాలు పంపిస్తే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కి సంబంధం. అది మామూలు రెగ్యులర్ కేసుకి దీనికి సంబంధం ఉండదు. అందులో 171(e) ఉన్నప్పుడు అది ఎలక్షన్ అఫెన్స్ అవుతుంది తప్ప మామూలు రెగ్యులర్ అఫెన్స్ అవ్వదు. ఏ దొంగ పట్టాలు పుట్టించారు అనేది, ఆ పట్టాలు ఏంటో అనేది, ఆ పట్టాలు ఏం ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది ఆ పట్టాలు ఏ ఒక్క ముద్దాయి దగ్గర సీజ్ చేయలేదు. దానికి ఏదో స్టాంపులు ఇవన్నీ వాడారు అంటారు. అవి కూడా ఏమి కూడా కోర్టు వారి దగ్గర ఎటువంటి కాగితాలు కూడా పెట్టలేదు. చేసాము. 19కి వాయిదా పడింది. రిమాండ్ 29. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.